పిల్లల్లో మాటలు రాకపోయే సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలు చాలా వరకు మనకి ఇంట్లో తేలికగా దొరికేటువంటివి. ఇందులోకి ఏంటంటే మనం మొట్టమొదటి తీసుకోబోయేటువంటి మూలిక వసకొమ్ము. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా, ఈ వసకొమ్ము మాటలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది. ఇది చాలా పాపులర్ అనమాట మనకి ఇళ్లలో. అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ ఈ ముందు తరం వాళ్ళందరూ కూడా వసకొమ్ము మాటలకు వాడటం అనేటువంటిది ఇళ్లలో అందరికీ చాలా బాగా తెలిసినటువంటి అంశం ఇది. ఈ వసని సంస్కృతంలో వచ అంటారు. ఇదేంటంటే ఒక కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక మూలిక. ఇదేం చేస్తుంది, మెదడుని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. మెదడుని స్టిమ్యులేట్ చేసి శరీరంలో ఉండే ఫంక్షన్స్ బాగుండేలాగా చేస్తుంది. అలాగే వాత దోషాన్ని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. పిల్లలకి మాటలు చక్కగా రావాలంటే మెదడులో ఒక చక్కటి స్టిమ్యులేషన్, అంటే ఒక ప్రేరణ కలగాలి. ఆ ప్రేరణ కలిగించడానికి వసకము ఉపయోగపడుతుంది. అలాగే గొంతులో కానీ నాలుక చివర కానీ ఏదైనా ఒక కఫదోషం ఎక్కువగా ఉండి మాట స్పష్టంగా రాకపోతూ ఉంటే కూడా ఈ వసకొమ్ము తోడ్పడుతుంది అనమాట. వసకొమ్ముని చూర్ణంలాగా చేసుకోవాలి. ఎందులో ఇదే ముఖ్యమైనటువంటిది, అందుకని కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి మనం ఇది. దీన్ని 100 గ్రాముల పరిమాణంలో వసకొమ్ము చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే కరక్కాయలు. కరక్కాయలు మన అందరికీ తెలిసినటువంటిది, ఇళ్లలో తేలికగా దొరికేటువంటి మూలికే. ఒక వసకొమ్మ మాత్రమే మనకి ఇళ్లలో నార్మల్గా ఉండదు, దాన్ని మనకి బజార్లో తేలిగ్గా కొనుక్కుని తెచ్చేసుకోవచ్చు. అది ఈ కరక్కాయలు ఏంటంటే ఒకవేళ పిల్లలకి గొంతులో ఏదైనా కఫం అది ఎక్కువగా ఉంటే ఆ కఫాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఇది వాత దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కరక్కాయలు ఒక రసాయనం కూడా. ఇందులో మనం వాడేటువంటి చాలా మూలికలు రసాయనం లాంటివి, అన్ని కణాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటివి అనమాట. ఈ కరక్కాయల్ని చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ చూర్ణం కొద్ది పరిమాణంలో, అంటే ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం జీలకర్రను తీసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వాత దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఔషధం బాగా జీర్ణం అవ్వాలి. అంటే ఓ మందు వేసేసామంటే సరిపోదు, ఆ వేసినటువంటి ఔషధం జీర్ణమై శరీరానికి వంట పట్టాలి. అలా వంట పట్టడానికి కూడా జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రని వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాములే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా ఒక చక్కటి రసాయనం, పిల్లలకి ముఖ్యంగా చక్కటి రసాయనం లాగా ఉపయోగపడేటువంటి పిప్పళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మృదువుగా ఉండేటువంటి ఔషధాలు వాడుకోవాలి. ఈ పిప్పళ్ళు మృదువైన రసాయనంగా ఉపయోగపడతాయి. అలాగే కఫదోషాన్ని వాతాన్ని బ్యాలెన్స్ చేసి మాటలు వచ్చేలాగా స్టిమ్యులేట్ చేయడానికి ఈ పిప్పళ్ళు కూడా ఉపయోగపడతాయి. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేసి వేయించి అవి కొంచెం చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా 10 గ్రాములే తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక, అది కూడా మనకి వంటింట్లో ఉండేటువంటిదే, సొంఠి. ఈ సొంఠి కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి మనం ఇచ్చినటువంటి ఔషధం బాగా వంట పట్టడానికి, జీర్ణం అవడానికి సొంఠి కొమ్ము బాగా సహాయపడుతుంది. సొంఠిని కూడా ఇందాక మనం పిప్పళ్ళు తీసుకున్నట్టుగానే కొద్దిగా నేతిలో వేసి వేయించి ఆ చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. సొంఠి చూర్ణాన్ని కూడా 10 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూలిక కూడా వంటింట్లో ఉండేదే, అది వాము. ఈ వాము కూడా వాత దోషాన్ని బాగా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇచ్చినటువంటి ఔషధం పిల్లలకి బాగా అరగడానికి చక్కగా తోడ్పడుతుంది. బ్రెయిన్కి మంచి స్టిమ్యులేషన్ కూడా ఇస్తుంది. వామును ఏం చేస్తామంటే నెయ్యి అదంతా ఏం అవసరం లేదు, ఒట్టిగా మూకుట్లో వేసి వేయించి ఆ వేగిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. వాము చూర్ణాన్ని కూడా 10 గ్రాములే వేసుకుందాం. ఆ తర్వాత మూలిక యష్టి మధు. యష్టి మధు ఒక మంచి రసాయనం. అలాగే ఇదేంటంటే గొంతుకి ఒక మంచి రసాయనం లాగా, ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. అంటే గొంతులో ఏవైనా ఇబ్బందులు ఉండి పిల్లలకి సరిగా మాటలు రాకపోయినట్టయితే యష్టి మధు ఆ ప్రాబ్లంని తగ్గించి మాటలు స్పష్టంగా తొందరగా వచ్చేలాగా తోడ్పడుతుంది అనమాట. యష్టి మధుని వేయించడాలు అది ఏం చేయక్కర్లేదు. ఆ మూలికని బాగా ఎండబెట్టేసినటువంటి దాన్ని తీసుకుని
దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. యష్టిమధు చూర్ణాన్ని మాత్రం ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుందాం. ఇంకా ఆఖరిది ఏంటంటే సైంధవ లవణం. ఈ సైంధవ లవణం కూడా ఇచ్చినటువంటి ఔషధం బాగా అబ్జార్బ్ అవ్వడానికి, అరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ లవణ రసం కూడా ఏంటంటే కఫం అది తగ్గించి మాటను స్టిమ్యులేట్ చేయడానికి కూడా సహాయపడుతుంది. సైంధవ లవణాన్ని మెత్తటి చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ సైంధవ లవణం చూర్ణాన్ని కూడా 10 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. మనకి కావాల్సినటువంటి మూలికలన్నీ తీసేసుకున్నాం మనం ఇప్పుడు. అయితే ఇవేవో చాలా మూలికలు ఉన్నాయేమో అనిపిస్తుంది కానీ ఇందులో 1, 2 తప్ప అన్నీ మనకి ఇంట్లో ఉండేటువంటిదే. ఏదో వసకము, యష్టిమధు బజార్ నుంచి తెచ్చుకుంటే సామాన్యంగా మిగతా మూలికలన్నీ కూడా ఇంట్లో మనకు ఉండేటువంటివి కనుక చేసుకోవడం అంత కష్టమేం లేదు. ఇలా ఈ మూలికలన్నీ తీసేసుకున్నాక వాటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపి ఎప్పట్లాగానే ఒక గాజు సీసాలో గాలి అది వెళ్లకుండా, దుమ్ము ధూళి వెళ్లకుండా పరిశుభ్రంగా ఉన్నటువంటి దాంట్లో పోసుంచుకోవాలి. ఈ ఔషధాన్ని పిల్లలకి వాడేటప్పుడు ఏంటంటే పిల్లల వయస్సును బట్టి, మరీ చిన్న పిల్లలు అంటే ఓ ఏడాది పిల్లలు, ఏడాదిన్నర పిల్లలు అయితే కనుక ఒక 2 చిటికలు సరిపోతుంది. ఒక 2 సంవత్సరాల నుంచి కొంచెం పైన ఉన్నటువంటి పిల్లలైతే కనుక 4 చిటికల పరిమాణంలో ఈ ఔషధాన్ని తీసుకోవాలి. కొద్దిగా ఔషధాన్ని తీసుకొని దీంట్లో తేనెను కలుపుకోవాలి. ఈ ఔషధంలో తేనె కూడా కలిపిన తర్వాత పిల్లలకి నాకించాలన్నమాట. కొద్దిగా నాలుక మీద పెట్టి నాకిస్తూ ఉండాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం 2 పూట్ల కొన్ని నెలల పాటు కనుక రెగ్యులర్గా ఈ ఔషధాన్ని ఇస్తున్నట్టయితే పిల్లలకి మాటలు రావడానికి ఈ ఔషధం చాలా బాగా తోడ్పడుతుంది.